అంటే సింగిల్ బెడ్రూమ్ కి 35 లక్షలు, yes ma'am. డబుల్ బెడ్రూమ్ కి 50 లక్షలు పెట్టుబడి అవుతుంది. పెట్టుబడిదారుల వైపు నుంచి వారు మనకి అది సపోర్ట్ చేసినట్లయితే ఈ మండల్ పార్ట్నర్స్ ఎవరైతే హూ ఆర్ వర్కింగ్ పార్ట్నర్స్ లాగా యాక్ట్ అవుతారు వాళ్ళు. సో మీరు ఇన్వెస్టర్ అవుతారు. సో మీరు ఇన్వెస్టర్, ఆయన వర్కింగ్ పార్ట్నర్. ఈ రెండు కలయికతో మనం ఏంటంటే ఆ సెట్ని తీసుకెళ్ళి ఆ విలేజ్లో మనం ఇల్లులు కట్టించడం అనేది జరుగుతుంది. రైట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ బెనిఫిషరీకి మనం అనుకున్న బెనిఫిట్ పొందుతాడు. సో ఒక డిగ్నిటీ హౌస్ అనేది అక్కడ ఏర్పడుతుంది. సో దీనికి ఎవరు కాజ్ అంటే మా ఇన్వెస్టర్ హూ ఇస్ అ లీజింగ్ పర్సన్ ఆర్ ఇన్వెస్టర్ అండ్ మై వర్కింగ్ పార్ట్నర్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ విఐపి. ఆఫ్ కోర్స్ 5 లక్షల రాయితీ ఇచ్చిన ప్రభుత్వం కొంతవరకు అని చెప్పచ్చు. వీరందరికీ ఇది విన్ అవుతుంది. ఎండ్ ఆఫ్ డే కస్టమర్ కూడా హ్యాపీ అవుతుంది. సో అందరికి ఏ విన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అసలు కస్టమర్ కి ఇది బహుశా ఇలాంటి ఒక ప్రతిపాదన లేకపోతే జీవితకాలంలో ఒక ఇల్లు కట్టుకునే అసలు అవకాశం ఉంటుందో కూడా చెప్పడం డౌట్ఫుల్. 100%. బికాస్ సడన్ గా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగదు కదండి. అవును. అది సో విచ్ మీన్స్ స్లమ్ ఏరియాస్ లో ఉండేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. వాళ్ళ తర్వాత తరాలు కూడా బాగుపడే సూచనలు కనిపించవు. ఈ ఇల్లు కట్టివ్వడం ద్వారా వాళ్ళ ఇమీడియట్ ఒక భరోసా వచ్చేస్తుంది. రైట్. సో పెట్టుబడిదారుడికి చెప్పండి. అంటే ముందుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ భారతదేశంలో ఉండే పెట్టుబడిదారుల గురించి మాట్లాడదాం. మాకేంటి బెనిఫిట్ అంటే నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు మన ట్రూ. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి మేము ఏం చెప్తున్నామంటే, మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు ఒక లీజింగ్ కంపెనీ అయ్యిండొచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో, లేకపోతే మీరు ఒక ఇన్వెస్టర్ అయ్యిండొచ్చు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో మీరు కూడా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వారు ఏమవుతారంటే, మేము మిమ్మల్ని అదే మండలంలో ఉండే మా యొక్క మండల్ పార్ట్నర్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ వచ్చారో వారి లిస్ట్ మీకు ఇస్తాం. ఇఫ్ యూ అప్రోచ్ మల్లికార్జున గారు చెప్పండి, నేను మరి ఒక 50 lakhs నేను కూడా ఒక డిగ్నిటీ హౌస్ కట్టడానికి నేను కూడా మీతో పాలు పంచుకుంటాను, ఒక 50 lakhs నా ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ అంటే మిమ్మల్ని ఆ మండల్లో మీ యొక్క లోకల్ మండల్లో వాళ్ళకే అటాచ్ చేయడానికి మా యొక్క లీడ్స్ని ఫిల్టర్ చేసి మీ ఇద్దరిని మేము ఒక వేదిక పైన కలుపుతాం. రైట్. సో ఇట్స్ ఓపెన్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. కరెక్ట్. మీరు వెళ్తారు, వాళ్ళతో చూసుకుంటారు, వాళ్ళని చెక్ చేసుకొని ఓకే ఇక్కడ మండల్లో పెడుతున్నామని మినిమం అగ్రిమెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైనా సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేస్తారు. దే మే ప్రొవైడ్ సమ్ పీడీసీ సెక్యూరిటీ చెక్స్. ఆ ఫార్మాలిటీస్ మేము కొన్ని స్టాండర్డ్గా చేసాము సో దట్ ఇద్దరు కూడా రేపు సేఫ్గా ఉండాలన్నట్లు. ఆ ఫార్మాలిటీలో వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి 2 గ్యారంటీస్ ఇస్తారు మీకు. ఆ గ్యారంటీస్ కూడా పెట్టుకొని మీరు వాళ్ళకి ఆ సెట్ని ఇస్తారు. సో వాళ్ళు వెళ్ళి మండల్లో చేస్తూ ఉంటారు. మీరు అప్పుడే లోకల్లో ఉంటారు కదా, అప్పుడప్పుడు వెళ్ళి మానిటర్ కూడా చేసుకోవచ్చు మీరు. సో అందుకని మీ ఇద్దరు మేము డైరెక్ట్గా కనెక్టివిటీ చేస్తున్నాం. సో దట్ తన మంత్లీ రెంటల్ మీకు పే చేస్తూ ఉంటాడు. సో ఏదైనా ఛాలెంజ్ వచ్చినా మీరు ఇద్దరు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి చూసుకుంటారు. దిస్ ఇస్ ఫర్ ఇండియన్స్, అంటే ఇక్కడ ఆల్రెడీ లోకల్గా డిస్ట్రిక్ట్లలో ఉన్న వారికి ఇది ఆప్షన్ అండి.